నేను రాజు కనుక నా యొక్క స్థానంలో ఇంకొక రాజు రాకూడదని ఆయన యేసు ప్రభుని చంపాలనుకున్నాడు. యేసు ప్రభు నుంచి దూరమై వెళ్ళిపోయాడని మీరు గుర్తించుకోండి. యేసు ప్రభు నుంచి ఒకవేళ మీరు దూరంగా ఉంటే మొట్టమొదటి కారణము మీ యొక్క జీవితంలో ఉన్న పాపము, మీ జీవితంలో ఉన్న చీకటి, మీ జీవితంలో ఉన్న అనేక బంధకములో ఉన్న సైతాను కార్యక్రమాలు. దేవుని బిడ్డలారా, వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఈ యొక్క యేసు ప్రభు మీ జీవితాలు జన్మించాలి. యేసు ప్రభు మీ జీవితాలు జన్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. యోహాను గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు చదివిందాం. యోహాను 1వ అధ్యాయము 4-5 వచనాలు చదివిందాం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగైయుండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎస్, మీరు చాలా జాగ్రత్తగా చూస్తే చీకటి దగ్గర వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది, చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన జీవితము యేసు ప్రభు ఆయన ప్రాణం ఇచ్చిన మనల్ని ప్రేమించాడు కనుక మన యొక్క జీవితాల్ని మారాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ చీకటి జీవితంలో నుంచి, నీ యొక్క బంధకము జీవితంలో నుంచి, నీ శాపకరమైన జీవితంలో నుంచి యేసు ప్రభు నిన్ను ప్రకాశించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనే వెలుగై ఉన్నాడని దేవునికి వాక్యము తెలియజేస్తుంది. నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకానికి వెలుగై ఉండాలని ఆశించిన దేవుడు. లోకంలో నేను గొప్పవాడిని, నువ్వు కూడా గొప్పవాడు అవ్వకూడదు అనుకుంటారు, కానీ యేసు ప్రభు ఎంతో ఉన్నతమైన దేవుడు అంటే నేను వెలుగు కాబట్టి మీరు కూడా వెలుగై ఉండాలని, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసినట్టుగా అయితే ఇన్ హిమ్ వాస్ అ లైట్, లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మ్యాన్. ఆయన జీవితము ద్వారా మనకి వెలుగు కలిగిందని మనం ఎరగచ్చు. ఈ నక్షత్రముని చూసినప్పుడే ఇంత ఆనందభరితులైనప్పుడు, ఈ నక్షత్రాన్ని సృష్టించిన నిజమైన వెలుగు, ఐఎమ్ ద ట్రూ లైట్ అంటాడు యేసు ప్రభు. ఐఎమ్ ద ట్రూ లైట్. లోకంలో ఈ లైట్ కనిపిస్తుంది, ఈ లైట్ చూసి ఐఎమ్ ట్రూ లైట్ అని చెప్పలేము. అది నిజమైన వెలుగు యేసు ప్రభులో ఉంది. నిజమైన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీ చీకటి జీవితము పారిపోతుంది. నీ యొక్క బద్ధకము, నీ యొక్క శాపము, నీ యొక్క వేదన, కన్నీళ్లు, నీ వ్యాధి, నీ అన్ని రకాలైన బాధల నుంచి ఆయన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ముందు చూడని మార్పు కలుగుతుంది. చీకట్లో ఆయన ప్రకాశించే దేవుడు, ఆయన చీకట్లో ప్రకాశించే దేవుడు. ఆ యొక్క పశువుల పాకలో ఆయన ప్రకాశిస్తున్నాడు. కారణం ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన నేను ప్రకాశిస్తున్నాను, నన్ను వెంబడించే వాళ్ళు కూడా ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యోహాను గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూసినట్టుగా అయితే నేను లోకానికి వెలుగై ఉన్నాను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ యొక్క లోకముకు వచ్చిన వెలుగు ప్రతి మనిషిని వెలిగించాలని ఆశపడుతున్నాడు. ఆ నక్షత్రాన్ని చూస్తూనే ఆనందభరితులైన వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళిపోలేదు, ఓ బాగుందిలే అని చెప్పి వెళ్ళిపోలేదు, కానీ ఆ నక్షత్రము చూపించిన వెలుగులో నడిచారు కాబట్టి యేసు ప్రభు వాళ్ళు చూచగలిగారు. ఒకవేళ వాళ్ళు చీకట్లో ఉంటే యేసు ప్రభుని చూడగలిగి ఉండరు. అయితే ఆ వెలుగుని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి యేసు ప్రభు జీవితంలో, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యము చేయటకు ఒక అవకాశము కలిగింది. దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు జ్ఞానులు కానీ గొల్లులు కానీ ఈ సందేశాన్ని ఎరగదనే నాకు సందేశం తెలుసని వదిలిపెట్టలేదు, కానీ యేసు ప్రభుని ఆయన పుట్టిన స్థలం దగ్గరికి వచ్చి వాళ్ళు పూజించారు. ఆ యొక్క వెలుగు కలిగిన దేవుణ్ణి, ఆ భూమి ఆకాశము సమస్తాన్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు సాష్టాంగంగా పడి ఆయనని పూజించారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఆయన మీద ఆయన చూస్తేనే సాష్టాంగంగా పడి వాళ్ళు పూజించారు. ఎందుకంటే ఈయనే లోక రక్షకుడు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకే మార్గము యేసు ప్రభు. ఒకవేళ అనేక మార్గాలు ఉంటే యేసు ప్రభు ఏమని ఉందరు, ఐఎమ్ అమాంగ్ ద వేస్ అని ఉందరు, లేకుంటే మార్గాల్లో నేను ఒక మార్గం అని యేసు ప్రభు చెప్పి ఉంటారు. అది యేసు ప్రభు చాలా క్లారిటీగా చెప్పారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ యొక్క దినమందు ఒకవేళ ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి నువ్వు కూడా వచ్చి ఉండొచ్చు.
ఒకవేళ నీ జీవితంలో ఈ నిజమైన క్రిస్మస్ వెలుగు నీ జీవితం లేకుంటే యేసు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ చీకటి జీవితంలో నుంచి ఆయన నిన్ను వెలుగుకరంగా మార్చాలని, నీ యొక్క చీకటి ఆ యొక్క శాపకరమైన జీవితంలో నుంచి దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన చాప్టర్ ని నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన భూమికి దిగి రావడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆయన గుండెగా ఉన్నది ఏది కూడా లేదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకవేళ యేసయ్యను నువ్వు విశ్వాసించినట్లయితే ఈ దినమందు నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఒకవేళ యేసయ్య నాకు కావాలన్నప్పుడు చాలా సింపుల్ ప్రేయర్ అండి. ఏమీ లేదు, కళ్ళు మూసుకొని యేసయ్య నా జీవితంలోకి రండి అని మీరు అడిగి నా పాపాలు కడగండి, నిన్ను రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను, ఇక నేను చీకటిలో జీవించడానికి మీరు ప్రార్థన చేసినట్లయితే మీ చీకటి ఒక నిమిషంలో వెళ్ళిపోతుంది. ఇంకా మరలా ఆ చీకటిలో మీరు మరలా వెళ్ళరు. చీకటిని ఎవరు కూడా ఇష్టపడరు. సమీప కాలంలో నుంచి మనకి కమలాపురంలో కరెంటు పవర్ కట్ ఎక్కువగా ఉంది. ఎవరు కూడా కరెంట్ లేకుంటే ఉండలేరు. ప్రతి వ్యక్తికి కరెంట్ కావాలి. కరెంట్ లేకుంటే ఇన్వర్టర్లు పెట్టుకుంటున్నారు. ఇన్వర్టర్లో పవర్ అయిపోయింది అనుకో ఇంకా ఆఖరికి చాలా బాధపడిపోతుంటారు. కారణం ఎందుకంటే వెలుగులో జీవించిన అలవాటు. కాబట్టి వెలుగులో జీవించిన వ్యక్తి పాపంలో చాలాసేపు ఉండలేడు, చీకటిలో చాలాసేపు ఉండలేడు. కొద్దిసేపు ఉంటాడేమో కానీ మరలా వెలుగులోకి పరిగెట్టాలి. ఎందుకంటే నిజమైన వెలుగు యేసు ప్రభు గనక ఆయన నీ జీవితంలో ప్రకాశించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఆయన కార్యాలు చేయాలని, ఆయన ఒక ఆశ్చర్య కార్యాన్ని, ఒక సూచక క్రియని మీ జీవితంలో చేయాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ యొక్క దినమందు ఆ యేసయ్యని నువ్వు కూడా ఆహ్వానించాలని, ఆ యేసయ్య నా జీవితంలో ఆహ్వానించాలని నువ్వు సిద్ధంగా ఉంటే నేను ఒక అవకాశం మీకు ఇస్తున్నాను. ఈ సందేశాన్ని అనేక సార్లు విని ఉండొచ్చు. అది దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తుంటాడు. మరలా ఒక వ్యక్తి కోసము ఒక అవకాశం ఇస్తుంటాడు. నువ్వు ప్రకాశించాలి, నీ చీకట్లో నుంచి నువ్వు బయటికి రావాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన భూమికి దిగి రావడానికి ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఉన్న నిన్ను వెలిగించడానికి. నేను మాత్రం వెలగకూడదు, నా బిడ్డలు కూడా లోకానికి వెలుగుగా ఉండాలి, నా యొక్క సాక్షులుగా ఉండాలని యేసు ప్రభు ఆశపడాడు. ఆ యేసయ్య కోసం నీ జీవితాన్ని అంకితం చేసుకుంటావా? ఆ యేసయ్య కోసం నీ జీవితాన్ని ఇస్తావా? ఆయన ఒకసారి నీ జీవితాన్ని ఇస్తే ఆయన మధురమైన జీవితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఇంతకాలం నువ్వు చీకటి జీవితంలో జీవించి ఉండొచ్చు. అది ఒక్కసారి నువ్వు యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం మారుతుంది. ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఇవ్వాలిస్తున్నాడు. ఒకసారి మన కళ్ళు మూసుకుందామా? ఎవరు అటు ఇటు చూడొద్దండి. యేసయ్య వైపు చూద్దాం. ప్రతి వారు కళ్ళు మూసుకోండి. ప్రతి వారు యేసయ్య వైపు చూడండి. మిమ్మల్ని మీరే మర్చిపోండి. యేసయ్య దగ్గర మాట్లాడండి. మీ పరిస్థితి ఎలాగుంది? మీరు చీకటిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? ఈ వెలుగు కలిగిన యేసు ప్రభు మీ జీవితాల్లో ఉన్నారా? అయితే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు కనుక ఆయన భూమికి దిగి వచ్చాడు. ఆ వెలుగుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? యేసయ్య నీ హృదయంలో ప్రకాశించాలని నీకు ఇష్టంగా ఉందా? ఆయన నీ జీవితంలో రావాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు ఎవరైనా పర్వాలేదు, యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. ఇంతకాలం నువ్వు చీకట్లో జీవించి ఉండొచ్చు. తెలవకుని ఆ చీకట్లో నువ్వు ప్రకాశించలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఈ దినమందు యేసు ప్రభు నీ జీవితంలో ప్రకాశించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ యొక్క శబ్దాన్ని వింటున్నా ఓ బ్రదర్, ఓ సిస్టర్, దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య నాకు కావాలండి, యేసయ్య నా హృదయంలోకి రావాలి, యేసు ప్రభుని ఆయన వెలుగుని నేను ఆహ్వానిస్తున్నాను. ఆ నిజమైన క్రిస్మస్ నేను సెలబ్రేట్ చేయాలని ఆశించే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఎవరు అటు ఇటు చూడొద్దండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఎవరైనా పర్వాలేదు, కళ్ళు మూసుకోండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభుని ఎరగని పరిస్థితిలో ఉన్నారా? యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ చీకటి జీవితం నుంచి ఆయన వెలుగు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. ఒక్క వ్యక్తి చేయి పైకెత్తినను యేసు ప్రభు పరలోకము చాలా సంతోషిస్తుంది. చాలా మంది చేతులు పైకెత్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒకసారి మీ చేతుల కింద పెట్టండి. ఆ తర్వాత ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నా పాపాలు క్షమించండి. నేను చీకటిలో జీవించాను, ఇక నేను చీకటిలో జీవించను. నీ వెలుగులో ప్రకాశించాలని నేను ఆశిస్తున్నాను. నా హృదయంలోకి మీరు రండి. నిజమైన క్రిస్మస్ని నేను సెలబ్రేట్ చేయాలని ఆశపడుతున్నాను. యేసయ్యా, నా పాపాలు మీరు కడగండి. మీ రక్తము ద్వారా
నన్ను కడిగి పరిశుద్ధులుగా చేయండి, నా పేరుని జీవ పుస్తకములో రాయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకవేళ ఈ ప్రార్థన చెప్పి ఉంటే గొప్ప ఒక సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు మీరు ఎంత పాపం చేసి ఉండొచ్చు. ఒకవేళ మీ పాపాలు ట్రక్కులు కంపార్ట్మెంట్ ఎక్కించినను సరిపోనంత పాపాలు మీరు చేసి ఉండొచ్చు. అయితే నేడు యేసు ప్రభు మీతో చెప్పేది ఏంటంటే నీ పాపాలు క్షమించబడాయి. ఈ దినం నుంచి మీరు నూతనమైన వ్యక్తులు. ఈ యొక్క నిజమైన క్రిస్మస్లో ఆ నిజమైన ఆనందమని మీ జీవితంలో ప్రకాశిస్తుండగా నేను చూస్తున్నాను. మీ అందరి జీవితంలో నిజమైన యేసు ప్రభు ప్రకాశించాలని, మీ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో మీతో ఉండాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.